హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంట్రీ యాప్. మై నేమ్ ఈజ్ వైకుంఠరావు. ఈరోజు మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్ ఏంటంటే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓస్కి, ఐబీపీఎస్ జనరల్ పీఓస్కి డిఫరెన్స్ ఏంటి, ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది మనకు కావాలి. ఏం సెలెక్ట్ చేసుకోవాలి, రెండింటిలో ఏది బెస్ట్ అంటే ఇక్కడికి వచ్చేసరికి ఖచ్చితంగాను నేను ఏం చెప్తానంటే ఫస్ట్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీకును ఐబీపీఎస్ పీఓస్ రెండిట్లో కూడాను ఆలోచించే విధానం బట్టే ఉంటుంది. రెండు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటాయి, సెలెక్షన్ ప్రొసీజర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ ఐబీపీఎస్ రూరల్ బ్యాంక్ వచ్చేసరికి మీరు ఏ రీజన్లో సెలెక్ట్ అవుతారో ఆ రీజన్లోనే ఉంటారు. చాలామంది ఏమనుకుంటారంటే రూరల్ బ్యాంకు బెస్ట్ అనుకుంటారు, కానీ నేషనల్ బ్యాంకుకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ రూరల్ బ్యాంకుకు ఉండవు. కాబట్టి ఫెసిలిటీస్ కావాలి అంటే నేషనల్ బ్యాంకులోకి వెళ్ళిపోతారు. నార్మల్గాను నేను నా ప్లేస్లో ఉండాలి, ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి లేదా తెలంగాణలోనే ఉండాలి అనుకునే వాళ్ళు రూరల్ బ్యాంకులో ఉంటారు. ఎందుకంటే 3 to 4 ఇయర్స్లో ఏమవుతుందంటే ఖచ్చితంగాను సర్వీస్ చేంజ్ అవుతుంది. ఒక్కొక్క రాష్ట్రంలో చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఎవరికి ఐబీపీఎస్ పీఓస్, నేషనల్ బ్యాంక్ పీఓస్కి ఏమవుతుంది అంటే ఒక్కొక్క రాష్ట్రంలోని చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఫస్ట్ ఇప్పుడు 2020లో మనకి ఆల్రెడీగాను మనకి ఏం జరిగిందంటే ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓస్ రిలీజ్ అయిపోయింది, ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇచ్చేసారు, ప్రిలిమ్స్ మెయిన్స్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఐబీపీఎస్ పీఓస్ ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఇవన్నీ ఏంటంటే మనకి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మ్యాక్సిమం మనకి నోటిఫికేషన్ అనేది ఆగస్ట్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆగస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో రిలీజ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ ఏంటి అంటే దీంట్లో 3rd or 4th and 10th అక్టోబర్ 2020లోని మనకేం జరుగుతుందంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుతుంది. అక్టోబర్లోని జరుగుతుంది. అక్టోబర్ 3rd, 4th, 10th ఈ టైంలో మనకి ఏం జరుగుతుందంటే 3rdలో మ్యాక్సిమం ఈ టైంలో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుతుంది. అక్టోబర్ ఎండింగ్కి వచ్చేసరికి మనకి ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చేస్తుంది. ప్రిలిమ్స్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంటుంది. అక్టోబర్ ఎండింగ్కి మనకి ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చేస్తుంది. ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఎప్పుడైతే అక్టోబర్లో అయిపోయిందో నవంబర్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే 28th నవంబర్ అంటే లాస్ట్ వీక్ ఆఫ్ ద నవంబర్లో మనకి ఏమవుతుందంటే మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామ్ మ్యాక్సిమం ఈ షెడ్యూలే ఉంటుంది, ఇది షెడ్యూలింగ్. మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఎప్పుడైతే మెయిన్స్ జరిగిందో మెయిన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ ఏమవుతుంది అంటే డిసెంబర్ ఎండింగ్ ఆర్ జనవరి ఫస్ట్ వీక్ అవుతుంది. ఇప్పుడు రిజల్ట్ వచ్చేసరికి మెయిన్స్ అది అయిపోయిన తర్వాత మనకి ఇంటర్వ్యూ జనవరి టు ఫిబ్రవరి మధ్యలో ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూ ఎప్పుడు జరుగుతుంది అంటే జనవరి ఆర్ ఫిబ్రవరిలో ఇంటర్వ్యూ జరుగుతుంది. మనకి ఫైనల్ లిస్ట్ ఎప్పుడు పెడతాడు అంటే సెలెక్షన్ లిస్ట్. ఆ సెలెక్షన్ లిస్ట్ అనేది ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో పెట్టేస్తాడు. ఏప్రిల్ 2021లో పెట్టేస్తాడు. ఇది వారు అనుకునేటటువంటి షెడ్యూలింగ్ టైం. అయితే ఇప్పుడు ఏంటి అసలు ఫస్ట్ ఐబీపీఎస్కి రూరల్ బ్యాంక్కి ఐబీపీఎస్ నేషనల్ బ్యాంక్ పీఓస్ మధ్యన వ్యత్యాసం ఏంటి ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జామినేషన్ సిలబస్లో తీసుకున్నట్లయితే సిలబస్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ సిలబస్ అనేది ఐబీపీఎస్ ఆర్ఆర్బీలో డెప్త్ తక్కువ ఉంటుంది, అంటే కొంచెం లో లెవెల్ ఉంటుంది. అలాగే ఐబీపీఎస్ నేషనల్ బ్యాంక్కి వెళ్ళేటట్లయితే పీఓస్కి వెళ్ళేటట్లయితే హై లెవెల్ ఉంటుంది కొంచెం. అంటే ఇది పోల్చుకున్నట్లయితే ఎస్బీఐ పీఓ కంటే హై లెవెల్ అయితే కాదండి, మీడియంగా ఉంటుంది. ఎస్బీఐ పీఓ కంటే తక్కువ, ఐబీపీఎస్ రూరల్ బ్యాంక్ పీఓ కంటే ఎక్కువ స్థాయిలో ఉంటుంది ఈ ఎగ్జామ్. అయితే ఇక్కడ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ చూద్దాం. ఇక్కడ ఐబీపీఎస్ పీఓస్ చూద్దాం. ఐబీపీఎస్ పీఓస్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, టైమింగ్ ఎలాగుంటుంది ఏంటి. ఐబీపీఎస్ పీఓస్లోకి వచ్చేసరికి ప్రిలిమినరీలోకి మనకు ఆల్రెడీగా డిస్కస్ చేసినాం. అర్థమెటిక్లో 40 క్వశ్చన్స్ ఇస్తాడు, రీజనింగ్లో కూడా మనకి 40 క్వశ్చన్స్ ఇస్తాడు. దీనికి అక్యుములేటెడ్ టైం అన్నమాట 60 minutes. అంటే అర్థం ఏంటంటే
దేన్ని ఎప్పుడైనా మనం ఉపయోగించుకోవచ్చు. అంటే అర్థమెటిక్ను 30 నిమిషాలు 40 నిమిషాలు ఉపయోగించుకోవచ్చు. రీజనింగ్కి 20 నిమిషాలు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. ఇది ఐబీపీఎస్ రూరల్ బ్యాంకు. ఇక్కడ ప్రిలిమినరీలోకి వచ్చేసరికి ఐబీపీఎస్ పీఓస్లోకి ప్రిలిమినరీలోకి వచ్చినట్లయితే ఏమవుతుంది అంటే జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఎన్ని 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. నెక్స్ట్ అర్థమెటిక్ అంటే న్యూమరికల్ ఎబిలిటీ చూసుకున్నట్లయితే ఎంత ఇస్తుందంటే 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే రీజనింగ్లోకి 35 క్వశ్చన్స్ సేమ్ 35 మార్క్స్ ఉంటుంది. ఇది ప్రిలిమినరీలో. ఇక్కడికి వచ్చేసరికి ఒకటి గుర్తుపెట్టుకోండి, జనరల్ ఇంగ్లీష్ 20 మినిట్సే టైం పీరియడ్ ఉంటుంది, న్యూమరికల్ ఎబిలిటీ కూడా 20 మినిట్సే టైం పీరియడ్ ఉంటుంది, రీజనింగ్ కూడా 20 మినిట్సే టైం పీరియడ్. ఇక్కడ అక్యుములేటెడ్ టైం పీరియడ్, ఇక్కడ ఇచ్చేటటువంటి టైం పీరియడ్ ఏంటి ఇండివిజువల్ టైం పీరియడ్. ఇక్కడ ఇండివిజువల్ కట్ ఆఫ్ ఉంటుంది, ఇక్కడ సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. సెక్షనల్ కట్ ఆఫ్ పాస్ అవుతూ మెరిట్ లిస్ట్ కావాలా. ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ 1/4, ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ 1/4 ఉంటుంది. ఇవన్నీ కామన్. కానీ ఈ డిఫరెన్స్ అనేది ఏంటంటే టైం పీరియడ్లోనే డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇది జాగ్రత్తగాను చూసుకోవాలా. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్స్ తీసుకుందాం. మెయిన్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ ఆర్ఆర్బి మెయిన్స్, పిఓస్ మెయిన్స్. ఆర్ఆర్బి ఇది జనరల్ పిఓస్ మెయిన్స్. ఇక్కడ మెయిన్స్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇక్కడ ఆర్ఆర్బిలోకి వచ్చేసరికి రీజనింగ్ 40 బిట్స్ 50 మార్క్స్. ఇక్కడ జనరల్ అవేర్నెస్ 40 బిట్స్ 40 మార్క్స్. నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ ఎన్ఏ 40 బిట్స్ 50 మార్క్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ 40 బిట్స్ 40 మార్క్స్. కంప్యూటర్ అవేర్నెస్ 40 బిట్స్ 20 మార్క్స్. ఇక్కడ 200 బిట్స్ ఇస్తున్నాడు, మార్కులు 200 మార్క్స్ ఇస్తున్నాడు. ఇక్కడ కూడా నెగిటివ్ మార్కు 1/4 ఉంటుంది మెయిన్స్లో. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే టైం అక్యుములేటెడ్ టైం అన్నమాట. 2 అవర్స్ అక్యుములేటెడ్ టైం. అంటే మన ఇష్టం, రీజనింగ్ 20 నిమిషాలు చేసుకోవచ్చు, కరెంట్ అఫైర్ 10 నిమిషాలు చేసుకోవచ్చు, కంప్యూటర్ 10 నిమిషాలు చేసుకోవచ్చు, న్యూమరికల్ ఎబిలిటీ 50 నిమిషాలు చేయొచ్చు, ఇంగ్లీష్ 50 నిమిషాలు చేసుకోవచ్చు. అంటే మన ఇష్టం వచ్చినటువంటి టైం పీరియడ్లో మన ఇష్టం వచ్చినట్లుగా చేయొచ్చు. ఇక్కడ మెయిన్స్ ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్స్లో. అదేవిధంగాను ఆర్ఆర్బి కాకుండాను మన జనరల్ నేషనల్ బ్యాంక్ పీఓలోకి వెళ్ళినట్లయితే మనకేమవుతుంది అంటే రీజనింగ్ 45 బిట్స్ 60 మార్క్స్, టైం పీరియడ్ కూడా 60 మినిట్స్. అలాగే న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసరికి కూడా దీంట్లో న్యూమరికల్ ఎబిలిటీలో ఓన్లీ డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలసిస్ అంటున్నాడు, కానీ పేపర్ అట్లా ఇవ్వట్లేదు. గుర్తుపెట్టుకోండి, పేపరు ఆ విధంగా ఇవ్వడం లేదు. అయితే ఇక్కడ రీజనింగ్ ప్లస్ కంప్యూటర్ అవేర్నెస్ కూడా ఉంటుంది, కలిపి 45 బిట్స్ ఉంటుంది. ఇక్కడ న్యూమరికల్ ఎబిలిటీ అని చెప్తున్నాడు, కానీ పేపర్లో ఇచ్చినప్పుడు మాత్రం న్యూమరికల్ ఎబిలిటీ ఒకటే ఇవ్వట్లే. అంటే డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్ అని చెప్తున్నాడు, కానీ పేపర్ ఇచ్చేటప్పుడు ఆ విధంగా ఇవ్వట్లేదు. కాకపోతే మేజర్ ఆఫ్ ద పార్ట్ ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్ 20 బిట్ల వరకు వస్తుంటాయి. కాబట్టి ఇక్కడ 35 బిట్స్ ఎన్ని మార్క్స్ అంటే ఇక్కడికి 60 మార్క్స్. 35 బిట్స్ 60 మార్క్స్ ఎంత 45 మినిట్స్ టైము. ఇది న్యూమరికల్ ఎబిలిటీ వరకు. ఇంగ్లీష్ వచ్చేసరికి జనరల్ ఇంగ్లీషు 35 బిట్స్ 40 మార్క్స్ 40 మినిట్స్ టైం జనరల్ ఇంగ్లీష్. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ అయిపోయిన తర్వాతను జనరల్ అవేర్నెస్ అండ్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్, ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ వచ్చేసరికి ఏంటి అంటే ఇదేంటంటే జనరల్ అవేర్నెస్ అంటే జీకే అండ్ ఎకానమీ ఇవన్నీ కలిపి మనకేమిస్తున్నాడు అంటే 35 బిట్స్ ఇస్తున్నాడు, 40 మార్క్స్. ఇది జనరల్ జీకే, జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ ఇదంతా కలిపి 35 బిట్స్ 40 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే జనరల్ ఇంగ్లీష్ ఇస్తున్నాడు, 40 బిట్స్ 40 మార్క్స్. టైం పీరియడ్ కూడా ఎంత అంటే
35 minutes. 35 minutes టైం పీరియడ్ ఎంత అంటే 35 minutes. 35 minutes టైం పీరియడ్ ఇస్తున్నాడు. కాబట్టి ఇది టోటల్గా మనకి ఇచ్చినటువంటి టైం పీరియడ్ అన్నమాట. కాబట్టి మనకి ఓవరాల్ మీద ఇచ్చినటువంటిది ఇది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ అక్యుములేటెడ్ టైం ఇచ్చున్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చున్నాడు అంటే టోటల్ అనేది అక్యుములేటెడ్ టైం ఇచ్చున్నాడు. ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే ఇండివిజువల్ టైం ఇచ్చున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఈ టైము 60 minutes అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది ఆ సెక్షను. ఈ 45 minutes అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది ఆ సెక్షను. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే రీజనింగ్ చేస్తూ మళ్ళీ అర్థమెటిక్లోకి వెళ్ళొచ్చు, అర్థమెటిక్ చేస్తూ మళ్ళీ ఇంగ్లీష్లోకి వెళ్ళొచ్చు, ఇంగ్లీష్ చేస్తూ కంప్యూటర్ అంటే కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళొచ్చు. దీంట్లో ఆ ఛాన్స్ లేదు. ఒకసారి రీజనింగ్ ఓపెన్ చేసినట్లయితే రీజనింగ్ మనకి ఎంత టైం ఉంది? 60 నిమిషాలు రీజనింగ్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్ ఉంది. రీజనింగ్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్ అనేది 60 నిమిషాల టైం ఉంది. కాబట్టి 60 నిమిషాల టైంలోనే చేసుకోవాలా? అది క్లోజ్ చేసేస్తారు, షట్ డౌన్ అయిపోతుంది. మళ్ళీ అది ఓపెన్ చేయడానికి మనకి కుదరదు. కాబట్టి చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి రెండింటికి డిఫరెన్సు. స్టూడెంట్స్ అనేది చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాలా. కాబట్టి ఈ విధంగాను ఉంటుంది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ప్రిలిమ్స్ మెయిన్స్ అంతా అయిపోయిన తర్వాత ఏముంటుంది అంటే డిస్క్రిప్ట్ ఉంటుంది. డిస్క్రిప్ట్లో 22 క్వశ్చన్సే ఉంటాయి. 2 క్వశ్చన్స్ మాత్రమే ఉంటుంది. అది కూడా ఎంతంటే డిస్క్రిట్ ఇంగ్లీషు 2 క్వశ్చన్స్ వాడు 30 మార్క్స్ వరకు ఇస్తుంటాడు. 2 క్వశ్చన్స్ ఉంటాయి. 2 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి, 30 minutes ఉంటుంది డిస్క్రిట్ ఇంగ్లీష్. ఇదేంటంటే లెటర్ రైటింగ్ ఉంటుంది, ప్రెస్సీ రైటింగ్ ఉంటుంది. 2 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్కులు, 30 నిమిషాల కాలం ఉంటుంది. ఇంటర్వ్యూ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ వచ్చేసరికి ఎంతంటే 15 to 20 minutes టైం పీరియడ్ ఉంటుంది. ఎంత? 15 to 20 minutes టైం పీరియడ్ ఇంటర్వ్యూ ఉంటుంది. బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ కూడా ఏమవుతుందంటే ఈ ఇంటర్వ్యూలో అందరికీ కామన్ మార్కులు పడిపోతూ ఉంటాయి, కామన్ మార్క్స్ పడుతుంటాయి. ఇంటర్వ్యూ పెద్ద ఇష్యూ ఉండదు. ఇంకొకటి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకి సెలక్షన్ లిస్టు అంటే ఇంటర్వ్యూకు పిలవడమే ఎలా పిలుస్తాడు 80:20. అంటే ఎలా పిలుస్తాడు అంటే ఒక 80 మందికి పిలిచాడు అనుకోండి ఇంటర్వ్యూకి 80 మందికి పిలిస్తే క్వాలిఫై చేసిన వాళ్ళకి 20 మందికే మనకి ఫైనల్ లిస్ట్లో పెడతాడు. ఇంకొకటి ఏంటంటే దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఆల్రెడీగాను మీకు చెప్పున్నాను, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, ఏమి ఎక్స్పీరియన్స్ అవసరము లేదు. డిగ్రీ క్వాలిఫికేషన్తోనే ఈ నోటిఫికేషన్ ఉంటుంది. ఇది ప్రిపేర్ అవ్వడానికి సేమ్ సిలబస్ మనకి ఏదైతే రూరల్ బ్యాంక్లో సిలబస్ ఉంటుందో అర్థమెటిక్లోకి వచ్చేసరికి రేషియోస్, పర్సంటేజెస్, యావరేజ్, పార్ట్నర్షిప్, నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, మెన్సరేషన్, పెర్మిటేషన్, కాంబినేషన్, ప్రాబబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్, నెక్స్ట్ డేటా సఫిషియన్సీ, ప్రాఫిట్ అండ్ లాస్, ఇవి ఏ విధంగా ఉంటాయి. అలాగే రీజనింగ్లోని కోడింగ్, డీకోడింగ్, లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, లెటర్ అనాలజీ, నెంబర్ అనాలజీ, క్లాసిఫికేషన్, నెక్స్ట్ డైరెక్షన్ టెస్ట్, ర్యాంకింగ్ టెస్ట్, బ్లడ్ రిలేషను, ఫజలు, సీటింగ్ అరేంజ్మెంటు, సిలాయిజము, ఇన్పుట్ అవుట్పుట్, నెక్స్ట్ డెసిజన్ మేకింగు, నెక్స్ట్ వచ్చేసరికి స్టేట్మెంట్ ఆర్గ్యుమెంటు, స్టేట్మెంట్ అజంప్షను, స్టేట్మెంట్ కన్క్లూజన్స్, నెక్స్ట్ నాన్ వెర్బల్ రీజనింగు, ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే మనకి సేమ్ సిలబస్సే దీంట్లో ఉంటుంది. దానికి మనం టెన్షన్ పడక్కర్లే. అయితే బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్లోకి వచ్చేసరికి క్వాలిఫైయింగ్ నేచర్ ఏ విధంగా ఉంది, ఎన్నెన్ని మార్కులు వస్తే ఎందల క్వాలిఫై అవుతాం అనేది ఒకటి చూద్దాం. ఆ తర్వాత విషయం ఏంటి అంటే శాలరీ ఏ విధంగా వస్తుంది, అసలు రూరల్ బ్యాంక్లో శాలరీ ఏ విధంగా వస్తుంది, నేషనల్ బ్యాంక్లో శాలరీ ఏ విధంగా వస్తుంది, రూరల్ బ్యాంక్లోకి వచ్చేసరికి మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, నేషనల్ బ్యాంక్లోకి వచ్చేసరికి మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అనేది మనము క్లియర్గాను చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా క్లియర్గాను చూస్తున్నట్లయితే మనకి మొత్తం మీదకి వచ్చేసరికి ఇంగ్లీష్ ఒకటి, నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అదే న్యూమరికల్ ఎబిలిటీ అని కూడా అంటారు, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రీజనింగ్. ఇది ప్రిలిమినరీలోకి వస్తుంది. ఇదేమవుతుందంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లోకి వస్తుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఏ విధంగా వచ్చిందో లాస్ట్ ఇయర్ పాస్ అవ్వడానికి అంటే ఇక్కడికి వచ్చేసరికి ఇంగ్లీష్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో రీజనింగ్లో ఎన్నెన్ని మార్కులు వచ్చినాయి అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఈబీసీ క్యాండిడేట్స్ వీళ్ళకి ఇంగ్లీష్లోకి వచ్చేసరికి 30 మార్కులు మ్యాక్సిమం మార్కులు,
ఇక్కడ క్వాంటిటేటివ్ 35 మ్యాక్సిమం మార్కులు ఎంఎం, ఇక్కడ రీజనింగ్ కూడా 35 మార్కులు మ్యాక్సిమం మార్కులు. మొత్తం మీదకి ఎంతంటే 100 మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్. దీంట్లో వీళ్ళకి క్వాలిఫై అంటే ఇన్ని వస్తే క్వాలిఫై అయినట్టు అవి మెయిన్స్కి వెళ్తారు. కాబట్టి ఇంగ్లీష్లో వచ్చింది ఎంతంటే 10.5, 30 మార్కులకు 10.5 రావాలండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లోకి వచ్చేసరికి 8.75, మరి రీజనింగ్లోకి వచ్చేసరికి 10.25. ఈ మార్కులు ఎవరికైతే వస్తాయో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కానీ, ఈబీసీ క్యాండిడేట్స్ కానీ, ఓబీసీ క్యాండిడేట్స్ కానీ వీళ్ళ యొక్క కట్ ఆఫ్ అండి ఇది. ఈ మార్కులు వస్తే ప్రిలిమ్స్ గట్టెక్కుతారు. అంటే 100 మార్కులకి ఎన్ని రావాలండి మొత్తం మీద? అన్నిట్లోని యావరేజ్లో 10 వస్తూ 30 మార్కులు వస్తే మనకి ఏమవుతుందంటే కట్ ఆఫ్ మెయిన్స్కి వెళ్తారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ప్రిలిమినరీ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్, మెయిన్స్ ఓన్లీ కన్సిడర్ మార్క్స్. మెయిన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. ప్రిలిమినరీ ఏమవుతుందంటే మనకి క్వాలిఫై నేచరే ఉంటుంది. మరి ఇక్కడికి ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ వచ్చేనట్లయితే ఇంగ్లీష్ 6.5, అర్థమెటిక్ వచ్చేసరికి 5.25, రీజనింగ్ వచ్చేసరికి 6.5 అవుట్ ఆఫ్ 100 మార్క్స్. ఇది ఎవరికంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 30 మార్కులు వీళ్ళకి వస్తే చాలు, ఇక్కడ 6 మూల వీళ్ళకి 18 మార్కులు వస్తే చాలు క్వాలిఫై అవుతారు. కాకపోతే ఈచ్ సెక్షన్ కూడా 7 మార్కులు వచ్చినట్లు చూసుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఈచ్ సెక్షన్ కూడా 7 మార్క్స్. అంటే ఈ సంవత్సరం కాంపిటీషన్ పెరిగితే ఒక 8 అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 24 మార్కులు వచ్చినట్లు చూసుకోండి. ఓబీసీ వాళ్ళకి వచ్చినట్లయితే ఒక 14 మార్కులు అనుకోండి. జనరల్ ఓబీసీ 14 మూడులు ఎంత అంటే 42 మార్కులు వస్తే ఈ సంవత్సరం కాంపిటీషన్ ఒకవేళ పెరిగితే 42 వస్తే క్వాలిఫై, వీళ్ళు 24 వస్తే క్వాలిఫై. ఇది ప్రిలిమినరీ వరకు. ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ మెయిన్స్లో ఏ విధంగా వచ్చున్నాయి అంటే కట్ ఆఫ్లకు వచ్చేసరికి ఏంటంటే మెయిన్స్కి 59.75 మార్క్స్కి కట్ ఆఫ్ వచ్చింది. కట్ ఆఫ్ ఎంత అంటే 59.75. అది ఎవరికి వచ్చింది అంటే ఓబీసీ అండ్ జనరల్ క్యాండిడేట్స్కి 59.75కి. ఎస్సీ వాళ్ళకి వచ్చేసరికి ఎంత అంటే 53.5 ఎస్సీ ఎస్టీ. ఎస్సీకి ఎస్టీకి మళ్ళీ తగ్గుతుంది 46.5. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అలాంటి వాళ్ళకి అందరికి కూడాను ఏంటంటే డిఫరెంట్ ఫిజికల్ తర్వాతను ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఎంత అంటే 59.75. అంటే ఓబీసీ వాళ్ళకి ఎకనామికల్ వీకర్ సెక్షన్కి ఒకే కట్ ఆఫ్లో వచ్చున్నాయి. ఈ విధంగా ఇది కాకుండాను పిహెచ్ వాళ్ళలో డిఫరెంట్ పిహెచ్లు ఉంటాయి, హెచ్ఐ ఉంటాయి, ఓసీ ఉంటాయి, హెచ్ఐ ఓసీ అనే డిఫరెంట్ పిహెచ్లు వాళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళకి డిఫరెంట్ అయితే వీళ్ళందరూ కూడా దేంట్లో ఉన్నారు అంటే 22 to 45 బిట్వీన్ మాత్రమే ఉంటారు. ఈ మార్కులు ఇన్క్లూడింగ్ ఇంటర్వ్యూతో కలిపి, అంటే అప్పుడు ఏం చేస్తాడంటే ఇన్క్లూడింగ్ ఇంటర్వ్యూ టెస్ట్ అనమాట 75 కుదిస్తాడు, ఇంటర్వ్యూ 25 కుదించేసి మొత్తం మీద 100 మార్క్స్కి అనమాట ఇది పెడుతూ ఉంటాడు లిస్టు. ఈ విధంగాను మనకి క్వాలిఫైయింగ్ అనేది మనకి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే శాలరీస్ ఏ విధంగా ఉంటాయి. శాలరీ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగాను 23,700 రూపాయలు బేసిక్ పే ఉంటుంది. దీని మీద మనకి ఒక 12 నుంచి 13,000 యాడ్ అవుతుంది. అంటే శాలరీ 35K to 40K శాలరీ స్టార్టింగ్ వస్తుందండి. ఎవరికి అంటే ఐబీపీఎస్ పీఓస్కి. మరి రూరల్ బ్యాంక్ పీఓస్కి ఎంత వస్తుంది అంటే 30 to 35K వస్తుందండి రూరల్ బ్యాంక్ పీఓస్కి. వీళ్ళకి శాలరీలో డిఫరెన్స్ ఉంటుందండి. ఈ శాలరీ డిఫరెన్స్ కాకుండాను డిఫరెంట్ అంటే శాలరీ కాకుండా ఇంకేంటంటే ఫెసిలిటీస్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. నేషనల్ బ్యాంక్ ఫెసిలిటీస్ ఉంటాయి, రూరల్ బ్యాంకుకి అన్ని ఫెసిలిటీస్ ఉండవు. నేషనల్ బ్యాంక్లోనే చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి అమౌంట్ ఇస్తుంటారు, పేపర్స్కి ఇస్తుంటారు, పెట్రోల్కి ఇస్తుంటారు, అవుట్ స్టేషన్కి పోయినట్లయితే అమౌంట్ ఇస్తుంటారు. కానీ ఇక్కడ ఇస్తారు, కాకపోతే పెట్రోల్కి కానీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కానీ పాలసీస్ అన్నీ మారిపోతూ ఉంటాయి. కాబట్టి రెండింటిలోని నేను ఏమని చెప్తాను అంటే ఐబీపీఎస్ కావాలా, రూరల్ బ్యాంక్ కావాలా పీఓ అంటే ఇంటి దగ్గరే ఉండిపోవాలి, నాకు ఫ్లెక్సిబుల్గా ఉండాలి అంటే రూరల్ బ్యాంక్ ఈజ్ బెస్ట్. కాదు నాకు శాలరీ కావాలి, గ్రోత్ కావాలి, ఇవన్నీ ఉండాలి అంటే ఐబీపీఎస్ పీఓస్ ఈజ్ బెస్ట్.
కెరియర్ బిల్డప్కి ఇది కావాలి, అవసరం లేదు నేను ఇక్కడతో అడ్జస్ట్ అవుతానంటే ఇది కావాలి, డిపెండ్స్ ఆన్ యూ. నాకు అడిగితే ఐబీపీఎస్లోనే ఉండటం బెటర్ అంట. ఐబీపీఎస్ కానీ చాలామంది ఆలోచించేది ఏంటంటే రూరల్ బ్యాంకులోనే ఉండడానికి, ఎక్కువ కూడా ఆర్ఆర్బీల్లో ఉండడానికి మాత్రమే సముఖత చూపిస్తున్నారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటి అంటే ఈ బ్యాంక్స్లోకి వచ్చేసరికి ఏంటి అంటే ప్రతి ఎగ్జామ్ కూడా 1/4 నెగిటివ్ ఉంటుంది. ఈ నెగిటివ్ మార్కింగ్ అనేది మైండ్లో పెట్టుకుని మనం పేపర్ అటెంప్ట్ చేయాలా. ఇంకొకటి ఖచ్చితంగాను ఎక్యుములేటెడ్ టైం ఉండేటప్పుడు నాకు బాగా అర్థమెటిక్ వచ్చని చెప్పి అర్థమెటిక్లో ఉండటం, బాగా ఇంగ్లీష్ వచ్చని చెప్పి ఇంగ్లీష్లో ఉండటం, బాగా రీజనింగ్ వచ్చని చెప్పి రీజనింగ్లో ఉండటం, ఇలాంటి పనులు మాత్రం చెయ్యొద్దు. అర్థమెటిక్లో 30, రీజనింగ్లో 30, ఇంగ్లీష్లో 30, జీకే కరెంట్ అఫైర్స్లో 30 చేసేయండి. చేసిన తరువాతనే మీరు ఏంటంటే మీకు ఏ ఏరియాలో స్ట్రాంగ్ ఉంటుందో ఆ ఏరియాకి వెళ్ళి ప్రిపేర్ అవ్వండి. కాబట్టి ఇంకొకటి చెప్పబోయే పాయింట్ ఏంటి అంటే రూరల్ బ్యాంక్స్ అనేవి ఆర్ఆర్బీ అనేవి నేషనల్ బ్యాంక్స్ కింద ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి బ్యాంకులు ఏంటి అంటే డెక్కన్ గ్రామీణ బ్యాంక్ ఉంది, డెక్కన్ గ్రామీణ బ్యాంక్ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఏపీజీవీబీ అని ఉంది, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ అని ఉంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకు ఎస్బీఐ కింద పనిచేస్తుంది. మదర్ బ్యాంక్ ఎస్బీఐ. డెక్కన్ గ్రామీణ బ్యాంకుకి మదర్ బ్యాంక్ ఏంటంటే ఎస్బీహెచ్. అదేవిధంగాను సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఉంది. సప్తగిరి గ్రామీణ బ్యాంకు మనకి తిరుపతి సైడ్ ఉంటుంది. సప్తగిరి గ్రామీణ బ్యాంకు. ఈ సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఏ బ్యాంక్ కింద పనిచేస్తుంది అంటే ఇండియన్ బ్యాంక్ కింద పనిచేస్తుంది. అలాగే చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఉంది. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఉంది. ఈ బ్యాంకు కూడాను మనకి ఇండియన్ బ్యాంకు లేదా ఆంధ్రా బ్యాంక్ కింద పనిచేస్తుంది. ఆంధ్రా బ్యాంక్ కింద పనిచేస్తుంది. కాబట్టి ఈ విధంగాను ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క దాని కింద వర్క్ చేస్తుంది. కాబట్టి అంటే మేజర్ మనం ఏం ప్రిఫర్ చేయాలి అంటే ఆర్ఆర్బీ పీఓస్ కంటే మనకి నేషనల్ బ్యాంక్ పీఓస్నే ప్రిఫర్ చేయమంట. గ్రోత్ ఉంటుంది, దీనికి లైఫ్ కూడా ఉంటుంది, ప్రమోషన్స్ కూడా తొందరగా వస్తాయి నేషనల్ బ్యాంక్స్లో. ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.